ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం రాకతో స్థిరాస్తి రంగం అభివృద్ధి అవుతోంది. 2014లో భోగాపురం విమానాశ్రయం వస్తుందనే వార్తలతోనే విశాఖ విజయనగరం శివారు ఉమ్మడి ప్రాంతాల్లో స్థిరాస్తి రంగంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. హైదరాబాద్ కోకాపేట తరహాలో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి. సొంతింటి కోసమో పెట్టుబడి కోసమో స్థలాలు కొనుగోలు చేసుకునేవారు ఆ చక్కటి ఫలితాన్ని ఆనందించారు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం రావడంతో మరోసారి స్థిరాస్తి రంగం జెట్ స్పీడ్తో అడుగులు వేస్తోంది. కేవలం భోగాపురం విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన వారం రోజుల నుంచే ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి. ఇప్పుడు విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు సైతం విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర స్థలం కావాలని జోరు పెంచారు. మరి విశాఖపట్నం భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ రంగ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయం 3 జిల్లాలకు మధ్యగా ఉంది. విశాఖకు 42 కిలోమీటర్ల దూరంలో, విజయనగరానికి 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళానికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోగాపురం విమానాశ్రయం రావడంతో సమీపంలోని ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నగరవాసులు చాలా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం, 3 జిల్లాలకి మధ్య ప్రాంతం అవడం, భోగాపురం సమీపంలో అపార్ట్మెంట్ లేదా స్థలం నగరవాసులు తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఐటీ రంగంలో అడుగుపెట్టిన వారు భోగాపురం సమీపంలో మధురవాడ, ఆనందపురం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండడానికి సుముఖత చూపిస్తున్నారు. అందువల్ల విశాఖ, మధురవాడ నుంచి పూసపాటి రేగ వరకు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, నివాసగృహ సముదాయాలు పెరిగాయి. ఇప్పుడు విమానాశ్రయం వచ్చాక అభివృద్ధి ఇంకా చెందుతోంది. ఫార్మా రంగం అభివృద్ధి అవ్వడం, పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఏర్పడడం, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా ఫార్మా కంపెనీలు రావడంతో ఫార్మాలో స్థిరపడిన వ్యక్తులు, ఫార్మా ఉద్యోగులు కూడా భోగాపురం పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అని ఇంతవరకు ఏదైతే అనుకుంటున్నామో రియలీ ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ లివింగ్ లైవ్లీహుడ్, అక్కడ మనకి జరుగుతున్న ఐటీ డెవలప్మెంట్, పర్యాటకం అండ్ ఏఐ అండ్ అంతేకాకుండా ఇప్పుడు పోర్ట్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వచ్చింది ఆల్రెడీ. సో కనెక్టివిటీ అటు పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, రోడ్వేస్. సో ఇప్పుడు ఈ మధ్య ఫైనల్లీ మన మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంకా అది కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. మనం ఈ మధ్య చూసాం, మనకి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వచ్చినప్పుడు 1,85,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఎందుకు? జస్ట్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ 20 gigawatts అండ్ గ్రీన్ ఎనర్జీకే. ఇది కాకుండా మళ్ళీ ఈ మధ్య ఈ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనివల్ల ఏంటి, రాకపోకలు రాత్రి పగళ్ళు కూడా, అంటే ఒక వాళ్ళ యొక్క కెపాసిటీయే వాళ్ళు ఒక 6 million పీపుల్ వరకు, అంటే 90 డిపార్చర్స్ అండ్ 90 అరైవల్స్ వాళ్ళు పర్ డే వాళ్ళు క్యాల్కులేషన్ చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్గా, గ్రోత్ హబ్గా, ఉత్తరాంధ్రకి ఒక గ్రోత్ కారిడార్గా ఇది పెట్టడం వల్ల ఇది ఒక విశాఖపట్నం డెవలప్మెంట్కి మాత్రమే కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ విశాఖపట్నం అన్నది దోహదపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదండి. భోగాపురం విమానాశ్రయం రాకతో అతిథి రంగం, పర్యాటక రంగం, సేవా రంగం మరింత బలోపేతం అవుతాయి. ఒడిశా వాసులు సైతం భోగాపురం విమానాశ్రయాన్ని వినియోగించుకుంటారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన రాకపోకలకు భోగాపురం విమానాశ్రయం అనువుగా ఉండడంతో విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతుంది. నేరుగా విమానాశ్రయంలో పనిచేసేవారు కావచ్చు, విమానాశ్రయ అనుబంధ సంస్థలో పనిచేసేవారు కావచ్చు, వారందరికీ భోగాపురం సమీపంలోని నివాస స్థలం అవసరమవుతుంది. అందువల్ల సమీప ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి ఈ సాఫ్ట్వేర్ అభివృద్ధి ఎప్పుడైతే వచ్చిందో ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లి మరి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అదృష్టంగా ఉత్తరాంధ్రవాసులు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్లోను అదేవిధంగా ఇండియాలోను ప్రగతి పదంలో ఉంది. స్టీల్ సిటీ నుంచి పోర్టు, స్టీల్ సిటీ, పోర్టు, అదేవిధంగా ఫార్మా అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ విశాఖపట్నం మరి గౌరవనీయులు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఈ ఉత్తరాంధ్రకి అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం అన్నది మరొక
అదృష్టంగా భావిస్తున్నాం. భోగాపురం విమానాశ్రయం విశాఖ గంగవరంతో పాటు మూలపేట పోర్టు కూడా దగ్గరగా ఉంది. ఫలితంగా లాజిస్టిక్ రంగంలో అనేక లావాదేవీలు పెరగడానికి, లాజిస్టిక్ రంగ వ్యాపార అవసరాల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి వచ్చే వారికి మేలు చేస్తోంది. ఫలితంగా లాజిస్టిక్ రంగ ఉద్యోగులు, పెట్టుబడిదారులు విశాఖలో ఉండాల్సి వస్తోంది. మరోవైపు భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తున్న రహదారులు, వాటి సమీపంలో పెరుగుతున్న ఆవాసాలు రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేకూరుస్తున్నాయి. విశాఖపట్నం ఐటీ, పోర్టు పరంగానే కాదు, విద్యాపరంగా కూడా అనేక యూనివర్సిటీలకు నెలవుగా ఉంది. విద్యా కోర్సుల కోసం రాష్ట్రాల నుండి, ఇతర ప్రదేశాల నుండి విశాఖ వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. విద్యారంగం తరపున విశాఖలో స్థిరపడిన వారు, రానున్న రోజుల్లో స్థిరపడేవారు భోగాపురం విమానాశ్రయానికి సమీప పరిధిలోని నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి వారి వల్ల స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందింది. విశాఖ విజయనగరంలో సుమారుగా 2000 అపార్ట్మెంట్లు, 500 భారీ గృహ సముదాయాలు గడిచిన 10 ఏళ్లలో భోగాపురం విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల పరిధిలో వృద్ధి చెందాయి. వచ్చే 5 ఏళ్లలో మరో 500 అపార్ట్మెంట్లు, 100కు పైగా గేటెడ్ కమ్యూనిటీ నివాస సముదాయాలు అభివృద్ధి అవుతున్నాయి. వీటి వల్ల గృహ నిర్మాణంలో ఉండే కార్మికులు, గృహ నిర్మాణంగా ఆధారపడిన ఉద్యోగులకు మేలు జరుగుతుంది. రవాణా రంగం తర్వాత అంతే సర్వీస్ అందించేది గృహ నిర్మాణ రంగం. భోగాపురం విమానాశ్రయం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా గృహ నిర్మాణ రంగంలో ఉపాధి, సేవలు పెరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా మంది ఎయిర్పోర్ట్ వల్ల ఏం వస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ వల్ల ఏం వచ్చిందనేది ఈరోజు పోయి మనం గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు హైదరాబాద్ చూస్తే ఏమొచ్చిందో ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఈరోజు చూస్తే మనం ఇండియాలో ఉన్నామా, ఫారిన్ కంట్రీస్లో ఉన్నామా అనే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈరోజు ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈరోజు అనకాపల్లి, కాకినాడ వరకు ఇదొక అద్భుతమైన సిటీగా మారబోతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చాయనే ఆలోచనతో ఈరోజు యువతంతా చాలా బ్రహ్మాండమైన ఆనందంతో ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒకటి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు నిర్మాణ రంగం అభివృద్ధి అనేక ఇతర రంగాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఒక్క ప్రాజెక్టును ప్రారంభించాలంటే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు, ఎన్ఓసీలు తీసుకోవాల్సి రావడం, ఆ ప్రక్రియలో జాప్యం జరగడం డెవలపర్లకు పెద్ద సవాల్గా మారుతోంది. ఒకే విండో ద్వారా నిర్ణీత గడువులో అనుమతులు లభిస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లేంటి? సింగిల్ విండో అనుమతుల వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. దేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాని లక్ష్యానికి, అలాగే తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్న తరుణంలో దీనికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ పరిశ్రమ వ్యవస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం లభించినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది. ఇదిలా ఉంటే దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో హౌసింగ్ అఫోర్డబిలిటీ ఇంకా సామాన్యులకు అనుకూలంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బొంబాయి, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం లేదా ఈఎంఐలు చెల్లించడం సాధారణ ప్రజల వార్షిక ఆదాయానికి ఏమాత్రం తట్టుకోలేని రీతిలో పెనుభారంగా మారింది. కానీ హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ప్రాంతాల్లో మధ్యతరగతి వర్గాలకు ఇంకా ఇల్లు సొంతం చేసుకునే పరిస్థితులు అందుబాటులోనే ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, టూరిజం వంటి రంగాలు నిరంతరం విస్తరిస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, తుపానుల ముప్పులేని సురక్షిత నగరంగా నిలవడమే కాకుండా భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుండడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మరిన్ని గొప్ప అవకాశాలు రానున్నాయి. మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ప్యూర్ అని, రేర్ అని మాట్లాడుతున్నాడు ప్లానింగ్లో, పాలసీస్లో. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండే ఏరియాకి అంతా కూడా ఆయన ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. అది ఈ మధ్యనే మా ముందు పెట్టారు. దాంట్లో డీమ్డ్ అప్రూవల్స్ అని ఒక వర్డ్ వాడారు. అంటే ఒక సర్టన్ టైం లోపల అప్రూవల్ రాకుండా ఏ ఆఫీసర్ దగ్గర ఆయన ఆగిపోయి ఉంటే మీకు అప్రూవల్ వచ్చినట్టే మీరు పని స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఒక క్లాజ్ పెట్టారు దాంట్లో. అది మాకు అందరికి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఈరోజు చూసుకుంటే అప్పట్లో అంటే ఇప్పుడు ఉన్న బిల్డ్ నవ్కు వచ్చే కంటే ముందే మనము సుమారుగా ఒక
5-6 ఎన్ఓసీస్ తీసుకురావాలి. అయితే ఇరిగేషన్ ఎన్ఓసీస్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే జాయింట్ ఇన్స్పెక్షన్ అంటారు. ఇరిగేషన్ అండ్ రెవెన్యూ రెండింటి జాయింట్ ఇన్స్పెక్షన్. రెవెన్యూలో కానీ తీసుకుంటే ఒక ఎన్ఓసీ కావాలంటే ఫస్ట్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి మండల్ సర్వేయర్ వస్తాడు, మండల్ సర్వేయర్ నుంచి ఎంఆర్ఓ వస్తారు, ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ తర్వాత జేసీ. ఇన్ని టేబుల్స్ తిరగాలి. అదే ఫైలు సేమ్ ఫైలు జాయింట్ ఇన్స్పెక్షన్ కాబట్టి ఇరిగేషన్ సైడ్ వచ్చే లోపల ఏఈ, డిఈ, ఈఈ, ఎస్సీ, సిఈ ఇట్లా 5 లెవెల్స్. ఆ తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి అది హెచ్ఎండిఏకి ట్రిగ్గర్ కావడం జరుగుతుంది. అయితే ఇన్ని డిపార్ట్మెంట్స్ తిరగడంలో ఎంత టైం అది అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి మనం దుబాయ్, సింగపూర్ వాటితో పోటీ అన్నప్పుడు అలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాలి. దుబాయ్లో కానీ చూసినట్టయితే సేమ్ ఇన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ కూడా ఎన్ఓసీ ఉంటుంది, బట్ 8 డేస్లో క్లియర్ అవుతుంది. సింగపూర్లో ఒక అప్లికేషన్ వెళ్ళి ఒక సింగిల్ విండోలో అప్లై చేస్తే వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్స్తో షేర్ చేసుకొని మనకు మళ్ళీ కౌంటర్లోంచి మనం ఎవరితోటి అంటే ఏ ఆఫీసర్తో కలవాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేకుండా వాళ్ళే చేసుకొని వచ్చి మనకు ఒక 60 డేస్లో పర్మిషన్ ఇస్తారు. జపాన్ కనుక చూసుకున్నట్టే ఒక టైం లైన్ పెట్టేసి 20 డేస్ లోపల మన ఫైల్ అంతా చేసేసి వాళ్ళే ఇస్తున్నారు. దీంతో ఏమవుతుంది, కరప్షన్ తగ్గుతుంది. ఎదుగుతున్న దేశంలో కరప్షన్ అనేది చాలా పెద్ద ఇదండి. గ్లోబల్ సిటీలతో హైదరాబాద్ను పోటీగా నిలపాలని ముఖ్యమంత్రి చూస్తున్న తరుణంలో వ్యాపారాలు వేగవంతం కావడానికి డిలే కాకుండా అనుమతులు రావాల్సి ఉంది. క్యూర్ వంటి పాలసీల ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ లోపల డీమ్డ్ అప్రూవల్స్ ఇస్తామనడం హర్షణీయమైన విషయమే. అయితే ప్రస్తుతం ఒక ప్రాజెక్టు ప్రారంభించే ముందు బిల్డింగ్ పర్మిషన్ మాత్రమే కాకుండా ఫైర్, పొల్యూషన్, ఇరిగేషన్, రెవెన్యూ ఇలా రకరకాల శాఖల నుండి 7-8 ఎన్ఓసీలు తెచ్చుకోవడానికి తీవ్ర ఆలస్యం అవుతోంది. బహుళస్థాయి అధికారుల పరిశీలన వల్ల సమయం వృధా అవడమే కాక వ్యవస్థలో పారదర్శకత లోపిస్తోంది. దుబాయ్, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో 8 నుండి 20 రోజుల్లోనే ఒకే విండో ద్వారా అన్ని శాఖల అనుమతులు ఇచ్చే వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. మన వద్ద కూడా అలాంటి టెక్నాలజీని ఉపయోగించి నిర్ణీత టైంలైన్ పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ ని వేగవంతం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పన్నులు చెల్లిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎస్ఎంఈలు, డెవలపర్ల సమయాన్ని ఆఫీసుల చుట్టూ తిరగడానికే వెచ్చిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీని ఎదుర్కోవడం కష్టమవుతుంది. ప్రభుత్వాలు తగిన సమయంలో అనుమతులు ఇచ్చి ప్రోత్సహించినప్పుడే అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించడం సాధ్యపడుతుంది. ఒక డెవలపర్ కావచ్చు, ఒక ఎస్ఎంఈ దీంట్లో ఉన్న ఎంటర్ప్రినర్ కనుక చూసినట్టయితే ఇప్పుడు కంట్రీలో 140 కోట్ల జనాభా ఉన్నారండి. దాంట్లో 100 కోట్ల మంది ఓటర్స్. బట్ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? జస్ట్ 5.5 crores రియల్గా ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. దాంట్లో 2025 ఫిబ్రవరి తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే 12 lakhs వరకు నో ట్యాక్స్ అని. బట్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కానీ ట్యాక్స్ కట్టరు. ఆ తర్వాత జస్ట్ 2.5 crores అప్రాక్సిమేట్లీ 2.5 crores ట్యాక్స్ పేయర్స్ మాత్రమే ఉన్నారని. బట్ ఈ ట్యాక్స్ పేయర్స్ మేబీ మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎస్ఎంఈస్ నడుపుతున్న వాళ్ళు బతుకుతూ చాలామందికి ఉపాధిని ఇస్తున్న ఎంటర్ప్రినర్స్ చాలామంది వీళ్ళ మీద అంటే ఈ 2.5 కోట్ల జనాభా ఈ ఎంటర్ప్రినర్స్ పైన 25 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. అంటే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు 5 నుంచి 10, 20, 50, 100 అనుకోవచ్చు. వాళ్ళని చూసుకుంటే వీళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు కంట్రీలో 25 crores జనాభా. అండ్ వీళ్ళు కట్టే ట్యాక్సెస్ తోటి కంట్రీ మొత్తం నడుస్తుంది. మేజర్ ట్యాక్సెస్ వచ్చేదంతా కూడా ఈ వర్గం నుంచి వస్తుంది. కాబట్టి ఈ వర్గాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు గంటలు ఫైళ్ళు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ టైం వేస్ట్ చేస్తే వాళ్ళు చేయాల్సిన బిజినెస్కి ఎక్కడ చేస్తారు, వాళ్ళు ఎట్లా ప్రపంచంతో ఎట్లా పోటీ పడతారు. వీళ్ళకు సరి అయిన టైంలో పర్మిషన్స్ ఇచ్చి వీళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే దాంట్లోకి తీసుకురాకపోతే గవర్నమెంట్స్ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేయగలుగుతారు అనేది మా సైడ్ నుంచి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఒకప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టగానే గోడలపై కనిపించేవి కుటుంబ సభ్యుల ఫోటోలు, చిన్ననాటి జ్ఞాపకాలు, వివాహ వేడుకల చిత్రాలు, తాత ముత్తాతల మధుర స్మృతులు. ఒక్కో ఫోటో వెనుక ఒక్కో కథ, ఒక్కో ఫ్రేమ్ వెనుక ఒక మధుర జ్ఞాపకం ఉండేది. డిజిటల్ యుగం వచ్చాక ఫోటోలు గోడల నుంచి మాయమై మొబైల్ ఫోన్లు క్లౌడ్ స్టోరేజ్లకు వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారుతోంది. పాత జ్ఞాపకాలకు కొత్త రూపమిస్తూ ఫోటో ఫ్రేమ్లు తిరిగి ఇంటి గోడలను అలంకరిస్తున్నాయి. అయితే ఈసారి ట్రెండ్ కాస్త భిన్నంగా ఉంది. ఒకే ఫ్రేమ్కు పరిమితం కాకుండా వివిధ పరిమాణాలు, డిజైన్లలో ఫోటోలను కళాత్మకంగా గోడలపై అమర్చే గ్యాలరీ వాల్ ట్రెండ్ యువతను ఆకట్టుకుంటోంది. కుటుంబ జ్ఞాపకాలతో పాటు పెయింటింగ్స్, ట్రావెల్ ఫోటోలు, ఆర్ట్ వర్క్స్, ప్రత్యేక సందేశాలు ఇలా ఎన్నో రకాల చిత్రాలు ఇప్పుడు ఇంటీరియర్లో భాగమవుతున్నాయి. మరి డిజిటల్ యుగంలో మళ్ళీ ఫోటో ఫ్రేములకు ఎందుకు ఆదరణ పెరుగుతోంది? ఇంటి అందాన్ని మార్చేస్తున్న ఈ గ్యాలరీ వాల్ ట్రెండ్ ఎలా ఉంది?
అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలు. ఇంట్లోకి వెళ్ళగానే గోడలపై తాత ముత్తాతలు, కుటుంబం, వివాహం, మర్చిపోలేని జ్ఞాపకాల టీవీని చాటే చిత్రాలతో నిండిన ఫోటో ఫ్రేమ్లు కనిపించేవి ఒకప్పుడు. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో స్టైల్లో ఉండేవి. ఎవరైనా ఇంటికి వస్తే ఆ ఫ్రేముల్లోకి చూపుతూ పాత విశేషాల్ని పంచుకునేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం ప్రారంభమయ్యాక ఆ ఫ్రేమ్లన్నీ మాయమైపోయాయి. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రావడంతో సీడీలు, డ్రైవ్లు కనుమరుగయ్యాయి. ఆల్బమ్లు, ఫ్రేమ్లలో ఫోటోల కంటే సామాజిక మాధ్యమాలు, క్లౌడ్ స్టోరేజీల్లో దాచుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల అందరికీ పంచుకునే వీలుంటుంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో భాగంగా మళ్లీ కొత్త రకం ఫ్రేములు వచ్చేస్తున్నాయి. నేటి యువత ఓ అడుగు ముందుకేసి గ్యాలరీ వాల్ అనే కొత్త ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. భావోద్వేగ బంధాలు, తీపి గుర్తుల్ని రోజుకొక్కసారైనా చూసుకోవాలని ముచ్చటపడేవారు ఎవరుండరు? వాటికి ప్రతిరూపం ఫోటో ఫ్రేమ్లు. ఆ ఫ్రేమ్లని చూసే ఆనందం ఎలక్ట్రానిక్ స్క్రీన్లను చూస్తే రాదు. ఈ క్రమంలోనే ఫోటోలు తిరిగి ఇంటి గోడలపైకి ఎక్కుతున్నాయి. కాకపోతే కొంత సృజనాత్మకంగా రూపుదిద్దుకుంటున్నాయి. జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్లి తన్మయత్వాన్ని కలిగించే శక్తి వాటికే ఉంటుంది. ఫ్రేమ్ని చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా స్పృశిస్తే అలనాటి మధురిమలను తాకినట్లే అనిపిస్తుంటుంది. కొన్నేళ్ల క్రితం ఫోటో ఫ్రేమ్ తయారీ రంగం వేల కుటుంబాలకు ఉపాధిని కల్పించేది. ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాల ఫోటోలను ఫ్రేమ్లుగా కట్టించుకునేవారు. ప్రతి ఇంట్లో కనీసం 1-2 ఫోటోలుండేవి. డిజిటల్ యుగంలో ఫ్రేమ్లు తయారు చేయించుకునేవారు తగ్గిపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వారు ఇతర వృత్తుల వైపు మళ్లారు. ఇప్పుడు మళ్లీ డిమాండ్ పెరగడంతో సరికొత్త ఉపాధి వ్యవస్థలు పెరుగుతున్నాయి. 3D, గ్లాస్, లామినేషన్ తదితర భిన్నమైన రకాల ఫ్రేమ్లు వచ్చేశాయి. అనేక చోట్ల భారీ ప్రింటర్లు, స్టూడియోలు వెలుస్తున్నాయి. ఇంటీరియర్ డిజైన్లలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఫోటో ఫ్రేమ్లకు ప్రాధాన్యం పెరిగింది. అందమైన కలపను పాలిష్ చేసినవి, వివిధ లోహాలతో మలిచినవి, వింటేజ్ లుక్ ఉండేవి. 3D రూపాల్లో ఉన్న ఫ్రేములు అందుబాటులోకి వచ్చేశాయి. పెయింటింగ్స్, కాలిగ్రఫీ, డిజిటల్ ప్రింట్స్, వేల ఫోటోలకు తిరిగి ఒక ఫోటో రూపు తేవడం, ప్రఖ్యాత ఆర్టిస్టులు గీసిన చిత్రాలు, సందేశాత్మకమైనవి, ప్రకృతి రమణీయ చిత్రాలు తదితరాలు ఇప్పుడు ఫ్రేమ్ అవుతున్నాయి. దేవతా చిత్రాలు, చారిత్రక ఘట్టాలు, పర్యటనలు, ప్రయాణాల్లో తీసుకున్న చిత్రాలు కూడా గోడలపై వేలాడుతున్నాయి. గోడలపై వివిధ రకాల పరిమాణంలో ఉన్న ఫ్రేమ్లను కళాత్మకంగా అమర్చి ఇంటికి అందాన్ని తీసుకొచ్చే గ్యాలరీ వాల్ అనే సరికొత్త ట్రెండ్ ఇప్పుడు ఆదరణ పొందుతోంది. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. గృహవాస్తు బాగుంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ కలిసి వస్తుందా? వాస్తురీత్యా మనం ఒక ప్లాట్ తీసుకొని ఒక ఇల్లు అనేటువంటిది నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటి ఆయము అనేటువంటిది మనం తీసుకుంటాం. అంటే ఈ విధంగా ఒక గృహ ప్లింత్ తీసుకొని ఈ యొక్క ఆయము అనేటువంటిది వర్గు క్యాలిక్యులేషన్ చేసి, అంటే వర్గు క్యాలిక్యులేషన్ అంటే ఏమిటి, ముఖ్యంగా అది అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా ఒక యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేరు బలాన్ని బట్టి, అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఈ దిక్కు కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవటం. అలా చూసుకున్న తర్వాత ఈ యొక్క క్షేత్రపదము అంటే హౌస్ ఎంతవరకు ఉంది, నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటిది ఇలా తీసుకున్నప్పుడు ఇంత నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటిది ఫలానా ఒకళ్ళకి సూటబుల్ అవుతుంది అనేటువంటిది వాళ్ళకి ఆ యొక్క వర్గరీత్యా, నక్షత్ర రీత్యా మనం నిర్ణయిస్తాం. ఇక్కడ ఇదే నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటిది ఒకళ్ళకి నక్షత్ర బలం ఉంటుంది, ఇంకొకళ్ళకి నక్షత్ర బలం ఉండదు. అంటే ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్, అప్పుడు ఇక్కడే చైల్డ్ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడే టాయిలెట్స్ ఉంటాయి, ఇక్కడే కిచెన్ ఉంటుంది, ఇక్కడే హాల్ ఉంటుంది, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ ఉపయోగించేటువంటి ఈ యొక్క నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటి ఆ యొక్క నక్షత్ర బలం ఒకళ్ళకి సూట్ అవుతుంది, ఇంకొకళ్ళకి సూట్ కాదు. కాబట్టి ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి కలిసి వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కావర్గు ఉన్నటువంటి వాళ్ళు కిరణ్ కుమార్ అనుకుందాం. కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు కావర్గ్ అంటే ఏమిటి, ఆగ్నేయం. ఆగ్నేయం వర్గు ప్రకారం తీసుకుంటాం. అంటే సౌత్ ఈస్ట్ కార్నర్, అంటే ఏదర్ సౌత్ కానీ ఈస్ట్ కానీ మనం ముఖద్వారం పెట్టుకోవచ్చు. ఇది వీళ్ళకి సూట్ అయింది.
పొరపాటున కూడా నార్త్ వైపు ఆ యొక్క ఆయం అనేటువంటిది తీసుకోకూడదు. నార్త్ ఆయం అంటే ఏంటి? గజాయం. గజాయం అనేటువంటిది ఈ ఇంట్లో రాకుండా చూసుకోవాలి, అప్పుడు కలిసి వస్తుంది. అదే రామకృష్ణ, రా అంటే ఏమిటి? అక్కడ యారాలావా, ఇక్కడ గజాయము అనేటువంటిది నాకు కలిసి వస్తుంది, కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి కలిసి రాదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్గురీత్యా, అదేవిధంగా నక్షత్ర బలము, ఈ ఆయా సాధనలో ఈ రెండూ కూడా కలిసే విధంగా మాత్రమే మనకి శత్రు ఆయం లేకుండా ఉన్నటువంటి ఇల్లు కలిసి వస్తుంది. ఒకే ఇల్లు ఒకే ఆయము అనేటువంటిది ఇద్దరు వ్యక్తులకి సూట్ అవ్వదు. అందుకే రెండిళ్ళు ఒకే రకమైనటువంటి ప్లాన్తో కట్టిన, ఒకే రకమైనటువంటి నెట్ యూజబుల్ ఏరియా కట్టిన, ఒకే సెట్ బ్యాక్స్తో కట్టినా కూడా ఒకళ్ళకి కలిసి వస్తుంది, ఒకళ్ళకి కలిసి రాదు. ఎప్పుడైనా గృహవాస్తు అనేటువంటిది మనిషి మీద 20% మాత్రమే పనిచేస్తుంది. గృహబలం 20%, గ్రహబలం 20%, మనం చేసుకునేటువంటి అనుష్ఠాన బలం 20%, అదేవిధంగా సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ఒక 20%, తర్వాత మనం చేసేటువంటి సంకల్ప బలం, అదృష్టం అనేటువంటిది 20%. ఇలా అన్నీ కూడా అసెస్మెంట్ తీసుకుని మాత్రమే వాస్తురీత్యా కానీ లేకపోతే వేరే విధి విధానాల ద్వారా కానీ మనకి ఆ యొక్క జీవితం ఉంటుంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది నేటి శ్రీ నిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.